మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో రోజుకొక మలుపు తిరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, మంగ్లీ పైన అనేక ఆరోపణలు చేశారు, ఇట్లా ఫిర్యాదులు కూడా చేశారు. అయితే నిన్న తాజాగా మధు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ మధు ఒక కీలకమైనటువంటి పేరు చెప్పారు. ఎందుకంటే ఇన్ని రోజులు బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అక్యూజ్డ్ చేస్తున్నారు. ఎందుకంటే నా దగ్గర ఇంకా 6 కోట్ల రూపాయల వరకు ఒక వ్యక్తి దగ్గర ఉంది, ఆయనే ఉన్నారు, ఆయనే ఇప్పుడు కావాలనే బాధితుడి రూపంలో నాపైన మంగ్లీ పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా నిన్న మధు ఒక వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో నిన్న మంగ్లీ డీసీ దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కూడా ఒక వ్యక్తి పేరుని ప్రస్తావన చేసింది. సో దాంతోపాటు ఈ కేసులో వీళ్ళకున్నటువంటి సంబంధం ఏంటి, అసలు విషయం అనేది డైవర్ట్ అవుతుందా, మంగ్లీ ఎందుకు పదే పదే ఒక పేరుని ప్రస్తావిస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, హేమకాంత్ రెడ్డి. ఎందుకంటే మధు కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా హేమకాంత్ రెడ్డి యొక్క పాత్ర గురించి ఆయన చెప్పాడు. మంగ్లీ కూడా హేమకాంత్ పైనే డీసీకి కంప్లైంట్ చేసింది. ఈవెన్ సజ్జనార్ని కలిసినా లేకపోతే పంజాగుట్లో కలిసినా కూడా ఈయన పేరుని ఎక్కువగా ఇచ్చింది. కాబట్టి అసలు ఏంటి మధుకి మంగ్లీకి హేమకాంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, హేమకాంత్ నిజంగానే అన్ని కోట్ల రూపాయలు ఆయన వసూలు చేశారా, దీని వెనకాల నడిచినటువంటి తత్వం గురించి మనతో మాట్లాడడానికి హేమకాంత్ రెడ్డి ఉన్నాడు. హేమకాంత్ రెడ్డి గారు, నిన్న మీరు 2 వర్షన్ చూసింటారు. అవునండి, మధు వర్షన్ చూసింటారు, మంగ్లీ వర్షన్ చూసిన తర్వాత వీళ్ళిద్దరు వర్షన్లో మిమ్మల్ని అక్యూజ్డ్ చేస్తున్నారు. అంటే మీరే డబ్బులు తీసుకొని మోసం చేసి ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బద్నాం చేస్తున్నారు, వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఒక వర్షన్. ఏంటి ఫస్ట్ నేను మంగ్లీ గురించి వస్తాను. మంగ్లీ వర్షన్ ఏంటి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మిమ్మల్ని అక్యూజ్ చేసింది, నిజంగానే ఆమెను మీరు ఎప్పుడైనా కలిసారా, లేకపోతే ఆమె పేరు మీకు ఎలా తెలుసు, ఎట్లా ఆమె మీ మీద అక్యూజ్డ్ చేస్తుంది? యాక్చువల్గా మంగ్లీ గారు, అక్కగారు, నా పేరు ఎలా తెలుసో తెలియదు. అండ్ మీరే ఫస్ట్ మాట్లాడేసినారు. అండ్ మీ తమ్ముడు గారు ఎవరైతే ఉన్నారో తమ్ముడు గారిని పరిచయం చేసిన తర్వాత, మధు పరిచయం చేసిన తర్వాత అప్పుడు మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు అని మాకు తెలిసింది. తర్వాత మీ అపార్ట్మెంట్కి వెళ్ళాము. అండ్ చిన్న అమ్మాయి దగ్గరికి, మీ చిన్న చెల్లెల దగ్గరికి మేము వెళ్ళాము, 4 వెళ్ళాము, మాట్లాడాము. అలాగా మాకు మంగ్లీ గారు మాకు తెలుసు. తర్వాత మంగ్లీ గారు ఎప్పుడైతే మాకు చెప్పాడు, మధు చెప్పాడు, అప్పుడు పెద్ద ఎత్తున అమౌంట్ రావడం అనేది జరిగింది. అక్కడ వాళ్ళ ఊరి దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో, సిమెంట్ ఫ్యాక్టరీ మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు, శివ చౌహాన్ చూసుకుంటాడు, ఇక్కడ బిజినెస్ ఏం చూసుకుంటాడని అతను చెప్పడం జరిగింది. సో అది జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు మధు నాకు ఎవరో తెలియదు, హేమకాంత్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, అసలు సుబ్బారావు ఎవరో తెలియదు, ఎందుకు వీళ్ళు నా పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు ఆమె నిన్న క్వశ్చన్. ఎందుకంటే అసలు మధు నాకు తెలియనప్పుడు వాడు ఎక్కడెక్కడో డబ్బులు వసూలు చేసేదానికి అది నాకేం సంబంధము అనేది ఆమె క్వశ్చన్. దీనికి సమాధానం సార్, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హై లెవెల్ గురించి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి చేసిన తర్వాత కూడా మేము మంగ్లీ గారు ఎలాగా మాకు తెలియదు అనుకుంటారు? అన్నీ తెలిసిన తర్వాతనే మేము చెప్పినాము. నిజంగానే మధుకి మంగ్లీ ఎవరో తెలియదా? మీ పర్సెప్షన్ ఏంటి? ఎందుకు తెలియదు? తెలియకుంటే ఎందుకు ఊరికి వెళ్తాము, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆయన కూర్చొని తింటా ఉంటున్నాడు? తెలుసు కాబట్టే కదా వెళ్ళింది, చేసింది, అట్లా చేసింది కూడా. ఇప్పుడు మరి మంగ్లీ గారు ఎందుకు మళ్ళీ మా మీద ఎందుకు ఎలా తిప్పుతున్నారో ఏం కథనో మాకు అర్థం కావట్లేదు. కొన్ని వందల మంది వాళ్ళ తరపున నేను పోరాడుతున్నా, డబ్బు ఇలాగ అవుతుంది వాళ్ళ దగ్గర ఇట్లా ఇచ్చినామంటే నేను పోరాడుతుంటున్నా. సడన్గా నిన్న మధు అలా రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేసి ఆయన వీడియో ఇచ్చేసి ఆయన పారిపోతే, ఆయన వెళ్ళిపోతే, అంటే ఒక వీడియో ఇచ్చేసి ఒక ఛానల్ ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోయినట్టేనా? ఇన్ని రోజులు మేము బాధలు పడుతుంది పోయినట్టేనా? నేను చెప్తాను, మైక్రో ఫైనాన్స్ అనేది ఇప్పుడు దీనివల్ల ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఓకేనా, చాలా ఒక వ్యక్తి చనిపోయారు కూడా, సిఐడి కేసులు కూడా నడుస్తుంది. ఇంత పెద్ద కేసులో మధు అప్పటి నుంచి కూడా ఎట్లా అప్స్కాండ్ అయ్యారు? పోలీసులకు దొరకలేదా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎట్లుంది? మీ పేరు ఎట్లా వచ్చింది మరి బయట మధ్యలో? అది నాకు అర్థం కావడం లేదు. నేను వాళ్ళ తరపున పోరాడుతుంటే సడన్గా నిన్న ప్లేట్ ఫిరాయించేసి చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు మంగ్లీ గారు ఏదైతే చెప్తున్నాడో, మధు ఏదైతే చెప్తున్నాడో, వీళ్ళిద్దరు వర్షన్ ఒకటేలాగానే ఉంది. ఇన్ని రోజులు ఏమైపోయినారు, ఇన్ని రోజుల నుంచి రైట్? మధు కరెక్ట్గా క్లియర్గా వాళ్ళు ఇట్లా చేసినారు, ఆయననే చేసినాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. సరే, చేసినాను, నేనే చేసినాను అనుకుంటున్నారు, రండి కూర్చుందాం, మాట్లాడదాం. ఇప్పుడు మధు రమావతి మాది ఏమంటున్నాడు? గురువు అంటున్నాడు, 20 కోట్లు అంటున్నాడు, 10 కోట్లు అంటున్నాడు, 4 కోట్లు అంటున్నాడు. ఉన్న వాళ్ళని కొంత వాళ్ళని చీల్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే పటాన్చెరు ఉన్న వాళ్ళని చీల్చి పక్కన పెట్టి నా మీదనే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు.
ఏంటి పటాన్చెరు ఇదేంటి మీ మీద నిన్న ఒక మహిళ కానీ ఇంకా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు, మీ మీద కంప్లైంట్ చేశారు, చాలా వరకు ఫ్రాడ్ చేశారు, ఆయనే ఫ్రాడ్ చేశారు అని చెప్తున్నారు. ఏంటి ఆ కథ ఏంటి? ఈరోజు చూడండి, ప్రతి మీటింగ్లో కలిసినప్పుడు కానీ దాదాపు 6-7 సంవత్సరాల నుంచి మేము కలిసి పనిచేస్తూ ఉంటున్నాం. ఇటువంటిది ఎందుకు జరిగిందో కూడా అర్థం కావడం లేదు. ఒకసారి వాళ్ళు ఎవరైతే మాతో పాటు ఉన్నారో, మధు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లో కూర్చోవడం జరిగింది. ఎవరిల్లు అది? ఇది పటాన్చెరులో ఉన్న మచ్చేందర్ అనే అన్న వాళ్ళ ఇంట్లో. అండ్ ఈ సంతోష్, జ్యోతి కూర్చోబెట్టింది అక్కడ అందరినీ, కర్ణాటక ఉన్న వాళ్ళని, డోను, కర్నూలు అండ్ ఆదోని అండ్ తిరుపతి అండ్ ఇక్కడ జమ్మికుంట ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ, బాన్సువాడ, పటాన్చెరు ఏరియాలో అందరిని పిలిచింది అక్కడికి. ఆయన పిలిపించేసి మాట్లాడదాం చేద్దామని చేసేసింది. ఆయన ఈడ ఉన్నాడు, రమౌత్ మద అడున్నాడు. ఇది ఒక 3 months అవుతుంది. అక్కడ నుంచి 3 months నుంచి వచ్చి మాట్లాడుతున్న ఒకసారి మది ఏం మాట్లాడుతూ చూడండి. ఇది మీకు అందరికి పంపిస్తాను, మళ్ళీ ఛానల్ కూడా పంపించేస్తాను. ఆడపోయి మేము చేసిన తర్వాత ఆ రోజు ఇంత బాగా చేసినారు కదండి, మీకు అర్థం అవుతలేదా? మీ కింద చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ సంతోష్, జ్యోతి అండ్ మల్లేష్, యాదుల్, మీరు నలుగురు కలిసి చాలామందిని అన్యాయం చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మేమందరం పోరాడుతున్నాము అందరికీ రావాలనే ఉద్దేశంతో మీరు ప్రెస్ మీట్ పెట్టేసి మధునే తెలియదు, అసలు మధునే తెలియదంట, అసలు మధు దగ్గరికి రాలేదంట. ఈ వీడియోలు ఏంటి? ఈ వీడియోలలో మాట్లాడేసి ఇన్ని వీడియోలలో. అండ్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ సిబిఐ ఆఫీస్ దగ్గర వెళ్ళాము మేము. సిబిఐ ఒక 3 months బ్యాక్ అండి ఇది. ఆయన అక్కడే దొరుకుతాడు, మధు ఎక్కడ దొరకడు. ఎందుకంటే గురువారం, శనివారం అక్కడ ఉంటుంది అనమాట పటాన్చెరు వాళ్ళు. ఇది కూడా మీకు పంపిస్తాం. వాళ్ళు ఎందుకు తెలియదు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు, దయచేసి. అండ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సంతోష్ అండ్ రమావతి మధు కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఈరోజు తెలియదని కేసుని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎంత మధుని కాపాడడం కోసమే ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చారా డైవర్ట్ చేయడానికి? మీ పేరు యూజ్ చేస్తున్నారు? ఎస్ అండి, నేను అదే కోరుకుంటున్నా దయచేసి. అండ్ వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటున్నారా లేకుంటే ఏమి ఇచ్చినారో నాకైతే అర్థం లేదు. అంత తరకి అందరు కలిసి పోరాడుతూ ఉంటున్నాం, కలిసి పోరాడుతూనే అందరికి వచ్చేస్తుంది. అండ్ వీళ్ళందరూ పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయినారు. ఏ ఫోన్లో చూసినా కూడా ఇదే అవుతుంది. దయచేసి కొంచెం ఓపిక పట్టేసేస్తే అండ్ వీళ్ళందరూ కలిసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళొచ్చు. అండ్ డిపార్ట్మెంట్లకు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మీ తురు డబ్బులన్నీ వేయడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి దయచేసి మీరు వాళ్ళు చెప్పేదానికి ఎందుకు చెప్తున్నారో ఎలా చెప్తున్నారో నాకు అర్థం అవుతలేదు. కాదండి, ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మధుకి మంగ్లీ ఎవరో తెలియదు అంటారు, ఆమెకు సంబంధం లేదంటున్నాడు. మంగ్లీ ఏమో మధు ఎవరో నాకు తెలియదు అని అంటుంది. ఓన్లీ హేమకాంత్ రెడ్డి అని చెప్తాడు. ఇప్పుడు కంప్లీట్ కాపీ చూసుంటారు మీరు, ఎక్కడా కూడా మధు గురించి ప్రస్తావన లేదు. ఆమె మధు గురించి ఫిర్యాదు చేయలేదు. ఎట్లా చూస్తారు మీరు ఈ విషయం? అదే మాకు ఇందాక కూడా ఒక సార్ వాళ్ళు చెప్పారు, మీరు మధుని తీసుకొస్తాము, మధు మీద ఫిర్యాదు ఇవ్వండి, మధు మీద చెయ్యండి, చేసిన తర్వాత మెయిన్ అక్యూజ్డ్ అతనే కదా చెప్పింది చేసిందల్లా. ఎలా చేసినావు నా పేరు చెప్పి, నా ఊరికి ఎందుకు వెళ్ళినావు, నా అపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళినావు, వీళ్ళందరూ ఎందుకు తీసుకెళ్ళినావు అడగండి మేడం. అక్కగారు దయచేసి అడగండి. మేమందరం బాధితులము, ఇంత పోరాడుతున్నాము, మీరు కూడా వస్తామన్నారు, రండి దయచేసి. మీరు మధు తెలియదంటే కనుక అది దేవునికే తెలుసు. మీరు హనుమాన్ భక్తులు, మీరందరూ మీ కుటుంబం అంతా హనుమాన్ భక్తులు. అండ్ మీరు ఆ మాట మాట్లాడకండి దయచేసి. అండ్ ఎంతోమంది బాధితులు పోతారు మేడం, ఎంతోమంది బాధితులు పోతారు. మధు తెలియదంటే కనుక ఇంకా దేవునికే తెలుసు. ఎన్నిసార్లు కలిసినాం, అన్నిసార్లు పోయినాం. మీరు ఒక మాట అన్నారు మొన్న ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ ప్రెస్ మీట్లో మాట కానీ, మంగ్లీ చెల్లిని నేను కలిశాను, మధు మంగ్లీ చెల్లి మేమందరం కలిపి ఒకటే కారులో ప్రయాణించాము అని చెప్పారా? పెళ్లి చేసుకోబోతున్నాము, నిశ్చితార్థం అవుతుందని కూడా చెప్పారు. అయితే నిన్న మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు ఆ మాటే అనద్దండి, అసలు నా చెల్లెల్ని మధుకి నేను ఎందుకు ఇస్తాను, అసలు నాకు వినడానికే నాకు చాలా ఇదిగా ఉంది అనేది అంటుంది. నిజమేనా? ఇది కనుక కరెక్ట్గా అదే ఇది నిజం అబద్ధం అంటే మధుని అడిగితే తెలుస్తుంది.
మధు తీసుకెళ్ళి మేమందరం కారులో ఉన్నప్పుడు ఆమె ఆ ప్లాట్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను కలిసినాము, చేసినాము, మాట్లాడినాము. ఒక చిన్న వాళ్ళ భాషలో మాట్లాడుకున్న తర్వాత నన్ను పరిచయం చేసినాడు. సార్ ఆమెనే సార్ పెళ్లి చేసుకోవడం ఆమెనని చెప్పినాడు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత అమ్మాయి కూడా చెప్పినాను, అమ్మ తల్లి లేదు, పిల్లడికి తల్లి లేదు, ఈయనకి బాగా చూసుకోమంటారని. కొంచెం అంటే పార్టీలు ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్రింక్ కొంచెం చేసేవాడు. అప్పుడు కూడా అది కూడా చెప్పిన చూసుకోమంటే అప్పటికే మానేసినాడు. అమ్మాయి చెప్పింది కాబట్టి మానేసినాడు. ఇంత చూసి మేము చేసినాము. ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ కాదు అనుకుంటే కనుక మీరు చెప్పినారో చెప్పలేరో తెలియదు అక్కగారు. మాకు మధు కల్లారా కొన్ని వందల మంది ఎదురుగా మాకు చెప్పినందుకే కదా బిజినెస్ వచ్చినది. ఈరోజు చెప్పలేదు వాళ్ళు ఎవరో తెలియదంటే మేమే ఎవరు చెప్పుకోవాలి? అండ్ ఆగస్టు తారీఖున పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వచ్చేస్తుంది. అది బిజినెస్ ఒక రకంగా పోతుంది అంటే ఆ రోజు కూడా చెప్పాడు. అక్టోబర్ 2వ తారీఖు కొండమల్లపల్లి దగ్గర వద్దిపట్ల వాళ్ళ విలేజ్ ఒక రాజమహల్లాగా ఉంటుంది. ఒక రాజమహల్లాగా ఇల్లు కట్టి, ఒక తాండాలో రాజమహల్లాగా ఇల్లు కట్టిస్తున్నాడు. అక్కడ 5,000 మందితో మనం ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుందంటే అందరికీ చెప్పిన విషయం అది. ఆ రోజు కలుద్దామంటని చెప్పుకుంటున్నాం. అంతవరకు మాకు మంగళ గారు తెలియదు, మాకు మంగళ గారు రాలేదు కూడా. మీరు మధుని మీకు బాగా తెలుసా? ఫస్ట్ నుంచి ఎలా తెలుసు? ఆ మధుని నేపథ్యం ఏంటి? అప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేశారంటున్నారు కదా, కొన్ని వేల మందిని మోసం చేశారంటున్నారు కదా, ఏంటి అప్పుడు లైఫ్ స్టైల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? దాన్ని చూసిన తర్వాత మీకేం భయం అనిపించట్లేదా మీ పేరు వచ్చిన తర్వాత? నాకు మంగ్లీ అక్క గారు ఎప్పుడైతే వచ్చినారో నాకు అప్పటి నుంచి చాలా అంటే చాలా భయం వేసేస్తుంటుంది. ఏదైనా ఫోన్ ఏదైనా రింగ్ అయినా కూడా ఇట్లా భయం వేస్తుంది. ఎందుకంటే ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చినారు, అది చేసినారు, ఇది చేసినారు. అంత పెద్ద దాంట్లో నన్ను ఏం చేస్తారు, నా ఫ్యామిలీ ఏం చేస్తారంటే నేను చాలా అంటే చాలా వాడంటే కోర్టు సంపాదించుకున్నాడు, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారనే భయం. నేను ఇంతమందితో పోరాడుతున్నా సార్, ఇంతమందితో పోరాడుతున్నా. ఆ భయం అనేది ఇంకా ఎక్కువ ఉంది. నాకు చాలా థ్రెట్టింగ్ ఎక్కువ ఉంది. హేమకాంత్ రెడ్డి ఇదే మాట్లాడుతున్నారు. హేమకాంత్ రెడ్డి ఏం చేసినాడు? కంపెనీ స్టార్ట్ చేసిందే వాళ్ళు, కంపెనీ డైరెక్టర్ అండ్ శైలజ. మీరు కూడా డైరెక్టర్ అని చెప్తున్నారు, మంగ్లీ చెప్తుంది మీరు కూడా డైరెక్టర్ ఆ కంపెనీలని. ఆ కంపెనీ డైరెక్టర్ అంటే చూపించండి. జిఎన్ఐలో గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో జనవరి 2025లో ఆ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మధు ఎండి అండ్ పాల్తీయ శైలజ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ అండ్ సిఇఓ, ఆమె మాట్లాడిన ఆడియో కూడా ఉంది. కాదండి, నేను మళ్ళీ మీ క్వశ్చన్ అడుగుతున్నా. మధు మీకు ఎలా తెలుసు? ఇప్పుడు సరే డబ్బులు ఎన్ని వందల కోట్ల రూపాయల వరకు అతను వసూలు చేసిండే అవకాశం ఉంది. ఎన్ని కేసులు ఇప్పటివరకు మీ నాలెడ్జ్లో ఉన్నాక ఎంతమంది కేసులు పెట్టారు? ఎంతమంది కేసులు పెట్టారంటే మాకైతే తెలియదు. కర్నూలులో ఎఫ్ఐఆర్ చాలా కేసులు అయి ఉంటాయి. ఎందుకంటే మాకు జరిగింది 6.5 కోటి నుంచి మాకు జరిగిందంతా. ఇదంతా మేము పోరాడేది కూడా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని గురించే పోరాడుతున్నాం, రైట్. అండ్ కర్నూలులో మేము ఎఫ్ఐఆర్ చేసడం అండ్ మన ఆదోన్లో ఎఫ్ఐఆర్ ఇంకా కాలేదు, అది అవుతుంది ఇది అవుతుంది అంటున్నారంట. అండ్ ఇక్కడ కూడా పటాన్చెరులో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయనికపోతే వాళ్ళు ఇది సివిల్ది, దీనికి ఎఫ్ఐఆర్ కాదు అంటారని రకరకాలుగా చెప్పేస్తే పోస్టర్లు పంపించాం మేము. మధుకి మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బులు వచ్చిన తర్వాత ఆయన పార్టీలు కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ, ఆయన ఫోటోలు దిగే వ్యవహారం కానీ, బిజినెస్ మ్యాన్లతో రాజకీయ నాయకులతో ఆయన స్థాయి వేరని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మంగ్లీ కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం, ఆమె కూడా సెలబ్రిటీ, ఆమె కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, చాలా పెద్ద పరిచయాలు ఉంటాయి. ఆమె కూడా రెగ్యులర్ కూడా ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఒకటైపోయి వెనకాల ఎవరో నడిపిస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే మీ మీద డైవర్ట్ చేయడానికి ఎవరు ప్లాన్ చేసి ఉంటారనేది మీ అనుమానం అయితే 2 రోజుల నుంచి మంగ్లెక్క గారు వచ్చిన తర్వాత నుంచి నాకు చాలా అనుమానం పెద్దగా ఉంది. వాళ్ళ ఎన్నికల్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారో ఏం కథనో మాకు తెలియదు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తారనేది కూడా నాకైతే భయం ఉంది. ఎవరున్నారో కూడా మనకి ఇప్పుడు అంటే మీరు ప్రాణహాని ఉందంటున్నారు కదా, ఎవరి వల్ల ప్రాణహాని? మంగ్లీ గారి వల్ల అండ్ రమావతి మధు వల్ల, వీళ్ళిద్దరి వల్లనే నాకు ప్రాణహాని ఉంది. నేను మంగ్లీ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేనే, నువ్వు ఎందుకు పెడుతున్నావు అనే ఉద్దేశం ఆమెకి ఎక్కువ ఉంది, అక్కకి ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళ ఇంటికి పోయినది నేనే చెప్పా, వాళ్ళని పరిచయం చేసింది నేను చెప్పి నా ఎదురుగానే. అంటే ఆమె పేరు బయటకు రావడానికి కారణం మీరు కాబట్టి అందుకని అందు గురించేనండి. ఒక్క చిన్న విషయం ఏంటంటే ఎందుకు ఊరు వెళ్తామనేది ఒకటి మాత్రం అది బాగా చూసేసుకోండి. దానివల్ల నాకు ప్రాణహాని అయితే ఎక్కువ ఉంది. దయచేసి మీడియా మిత్రులు కావచ్చు, లేకుంటే డిపార్ట్మెంట్లో కావచ్చు, అండ్ నేను బాధిత తరపున పోరాడుతున్నా. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా అక్కడ కూర్చొనేసి మా దగ్గర ఆధారాలు అన్నీ ఉంటున్నాయి. నేను ఎప్పుడు చేసేసినా యాక్చువల్గా అది కంపెనీలో నా బృందశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ అంటానని 2011లో కంపెనీ పెట్టాను నేను. అండ్ కరెంట్ అకౌంట్ ఉంది కాబట్టి దాంట్లో కరెంట్ అకౌంట్లో కూడా వాడుకున్న అకౌంట్లో మార్చినారన్నారు. అకౌంట్ అంతా మీకు పంపించేస్తాను. అంటే ఇప్పుడు మధు నాకు ఎవరో తెలియదు, భరత్ ఎవరో నాకు తెలియదు,
అసలు నా తమ్ముడికి వీళ్ళకి అసలు సంబంధమే లేదు అని చెప్తుంది. ఆ డబ్బులు వచ్చిన వీడియో ఉంది కదా మొత్తం, అదంతా ఎక్కడ, ఏ ప్లేస్, అక్కడ ఎవరు వాళ్ళంతా, అది మంగ్లీ ఎవరు ఇచ్చారు ఆ డబ్బులంతా? అది బయట జనాల దగ్గర నుంచి వచ్చిన డబ్బంతా జనాల దగ్గర క్యాష్ ఇచ్చారు అందరూ క్యాష్, చాలా మటుకు క్యాష్ ఇచ్చేసుకున్నారు. అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది, ఆన్లైన్ ఫోన్పే త్రూ, జిఎన్ఏ గోకులందరూ త్రూ, అండ్ మొత్తం 5-6 మంది జరిగింది. ఫస్ట్ రమావతి మది మీద ఫోన్పేలు జరిగినాయి, రమావతి సక్రు వాళ్ళ నాన్న పేరు మీద ఫోన్పేలు జరిగినాయి, అకౌంట్ పోయినాయి. గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని మీద వెళ్ళినాయి. అదేవిధంగా శైలజ గారు డైరెక్టర్, వాళ్ళకి స్కానర్ పంపించారు, వాళ్ళ మీద కూడా డబ్బులు పోయినాయి. అండ్ క్యాష్ మాత్రం పెద్ద ఎత్తున గోన సంచులలో వెళ్ళిపోయిన వాళ్ళకి. మధుని చూస్తే పెద్ద చదువుకోలేదని తెలుస్తుంది. మరి ఇన్ని కోట్ల 100 కోట్ల రూపాయలు సంపాదించేంత తెలివి ఉందా? ఆయన వెనకాల ఇంకెవరు, వాళ్ళ బంధువులు కానీ ఎవరు లేరా? ఆయన ఎవరు నడిపించేటోళ్ళు లేరా? వాళ్ళ వెనకాల నడిపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మేజర్గా భరత్ చౌహాన్ అనే పర్సన్, ఎవరు ఈ భరత్ చౌహాన్? సొంత బావ. అతను BMW బెంజ్ కార్లో ఒక మేనేజర్ లాగా ఉండే పర్సన్. ఈయన బాగున్నాడనే ఉద్దేశంతో అక్కడ మానేసి దీంట్లోకి వచ్చేసి ఇక్కడ సీఈఓగా, గోకులంద సీఈఓగా పనిచేస్తున్నాడు. మొత్తం మధు వ్యవహారాలంతా భరత్ చూస్తున్నాడు, మొత్తం అతనే చూసుకుంటున్నాడు. ఈ మనీ ఏదైతే మనీ ఉందో, ఈ మనీ అంతా ఎక్కడ పోయింది? బయట దేశాలకి పోయిందా, లేదంటే కనుక అవన్నీ ఏమంటారు కాయిన్స్ రూపంలో అవన్నీ చేసుకుంటారని అప్పుడే మాట్లాడుతుండే. ఆ కాయిన్స్ రూపంలో ఏదైనా మళ్ళీ ఇచ్చినారా, మళ్ళీ ఏం చేసినారనేది మనకి ఇంతవరకు అయితే దాని గురించి తెలియదు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల రూపంలో అప్పుడు మాట్లాడుకునే వాళ్ళు, దాని గురించి నాకు అంత తెలియదు. చేసిందల్లా బ్యాక్గ్రౌండ్లో అతను ఉన్నాడు. అండ్ రాజకీయ నాయకులు ఎవరున్నారా, లేకుంటే ఇంకోరు ఎవరున్నారా, అది కూడా మాకు తెలియదు. మీ అనుమానం ఏంటి? ఇప్పుడు ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుంటారు, వీళ్ళు ఎక్కడో చోట తరలించుంటారు, లేకపోతే ఎక్కడో ఒకటి పెట్టుబడులు పెట్టారు కదా. చాలా వరకు ఇప్పుడు మళ్ళీ ఈడీ ఆఫీస్కి మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, మనీ లాండరింగ్ జరిగిందనేసి మీరు అంటున్నారుగా, ఏంటి నిజమేనా? మీరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా మేము ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇంతోటి జరిగిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి మా బాధితులందరూ కలిసి ఈడీ వాళ్ళకి, అంటే ఏంటి మా 6 కోట్ల రూపాయలే కాదు 100 కోట్ల రూపాయలు లాండరింగ్ జరిగిందని మీ అది లేదండి. 11.5 అంటే 6.5 కోటి, ఒక పర్సన్ 5 కోట్లు కూడా, ఒకటే పర్సన్ 5 కోట్లు కూడా ఇచ్చాడు. మొత్తం కలిపితే 11.5 కోటి సార్. 11.5 కోటి గురించి మేము అతన్ని కూడా కలుపుకొని మేము మాట్లాడుతున్నాం. మా దాని వరకు మేము ఇచ్చేస్తాం. వాళ్ళు ఎంత 100 కోట్లు తీసుకున్నారా, ఏం సంపాదించుకున్నారా, ఎక్కడ పెట్టినారా, అవన్నీ తెలియదు సార్. సో ఈడీకి అయితే మీరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? ఈడీకి అయితే కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అండ్ తర్వాత మంగ్లీ అక్క గారు కూడా మా తరపున పోరాడతామంటని చెప్పింది. ఎస్పెషల్లీ మా తరపున పోరాడతామంది. అక్క దయచేసి మీరు ఏదైతే అన్నారో రండి, ఒకసారి రండి. అండ్ బిగ్ టీవీ దగ్గర రండి, లేకుంటే ఏడన్నా రండి, మీ ఇంటికి రమ్మన్నా వచ్చేస్తాం. లేదంటే అదే డిపార్ట్మెంట్ డీజీపీ ఆఫీస్లో నిన్న వచ్చాం సార్. నిన్న మా మేడం ఉంది అంటే అక్కగారు ఉందంటే వెళ్ళాం మేము అక్కడికి. అంతలోపు వెళ్ళిపోయినారు. వాళ్ళ లాయర్కి కూడా నేను ఫోన్ చేశాను. నాకెందుకు కాల్ చేసిస్తావు, నాకు కాల్ చేయకూడదు నువ్వు అంటారని మీడియా ముందే మాట్లాడినారు. మనం కలిసి పోరాడదాం, నేను ముందున్నా, మీరు నాకు ఎలానో సపోర్ట్ వస్తున్నారు కాబట్టి మీరు రండి, మన ఇద్దరం కలిసేసి ఇంకా డిపార్ట్మెంట్ త్రూ ఇంకా ఎక్కువ వెళ్ళి వీళ్ళందరికీ బాధితులందరికీ సాయం చేద్దాం. అంటే ఇప్పుడు ఆమె చెప్తున్నట్టుగా మీరు అక్యూజ్డ్ కాదు, మీరు బాధితుడు అని చెప్తున్నారు, అంతేనా? అక్యూజ్డ్ ఎలాగైతా నేను బాధితుడిని కాబట్టి నేను ఇంత ముందు ఉన్నా. బాధితు మంగ్లీను మధు ఇప్పుడు అక్యూజ్ చేసింది మిమ్మల్నే కదా, ఇద్దరిని చెప్పాను. అక్యూజ్డ్ చేస్తున్నారు. అక్యూజ్డ్ చేసేస్తే వాళ్ళు బినామీ పేర్లు చెప్తా ఉంటున్నారు, లేకుంటే ఇంకొకరి పేర్లు చెప్తున్నారు. ఆ బినామీ పేర్లు ఏదో కూర్చోండి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎవరంతా వాళ్ళు ఒక రూమ్లో ఉండి ఒక వీడియో రిలీజ్ చేసి, వాడేదో అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేసేసి అర్ధరాత్రి పూట వచ్చేసి చెప్పిపోతే సరిపోతుందా? సరే, ఓకే. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? అవునండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఇచ్చారు కదా? ఏం చెప్పారు ఇప్పటి వరకు? మేము దర్యాప్తు చేస్తున్నామన్నా, లేకపోతే ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకుంటాం ఏమన్నా చెప్పారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా పోలీసుల నుంచి? మన సుబ్బు సార్ గారే దాని ఇన్ఫర్మేషన్ అంతా సార్ దగ్గరే ఉంది. సార్కి కనెక్ట్లు ఉన్నారు. పటాన్చెరు పిఎస్లో కూడా అయ్యింది, అండ్ పంజాగుట్టలో కూడా అయింది. సార్ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. అది నాకు ఇంకా ఎంతవరకు తెలియదు. మీకు ప్రాణభయం ఉందంటే? నాకు ప్రాణభయం, చాలా ప్రాణభయం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఎందుకు అక్యూజ్డ్ అవుతాను? మంగ్లీ గారు నన్ను చంపడానికి లేదంటే కనుక ఇంకోటి చేయడానికి ఏది చేస్తున్నారో అక్క దయచేసి, నాకు ఈ 3 పిల్లలు ఉన్నారు, అండ్ నా తరపున ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ మీరు అలాగా చేయకండి. అండ్ మీ తరపున మనందరం కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రమాకాంత్ గారు చెప్తున్నారు, హేమకాంత్. ఎందుకంటే తన పైన మధు కానీ ఇటు మంగ్లీ కానీ చేసినటువంటి ఆరోపణలంతా కూడా అవాస్తవము. ఎందుకంటే కావాలనే ఈ విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మంగ్లీతో నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అంటూ హేమకాంత్ రెడ్డి ఇవాళ బిగ్ టీవీతో మొరపెట్టుకుంటున్న పరిస్థితి.